వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో ఆ పార్టీ నేత అయిన శ్రీ విజయసాయిరెడ్డి గారి మీద ఎల్లో మీడియా చేసిన దానికి ఆయన తీవ్రస్థాయిలో విరుసుకుపడిన వైనం నిజంగానే తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందిన పత్రికలు ఛానళ్ళు మహిళలను కూడా చూడకుండా అరాచకంగా వ్యవహరిస్తున్నాయా? గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇంకేముంది అబ్బో అని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు లేదు, అదే అధికార పక్షం వైపు అండి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమికి సంబంధించిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా కవర్ చేసే పద్ధతి, ఇప్పుడు అరాచకంగా చేస్తున్న వైనం, ఈ మీడియా అరాచకానికి అంతులేదా అన్నది ఒకటి. ఇక యథాప్రకారం సహజ వనరుల దోపిడీ అంటూ చంద్రబాబు నాయుడు గారు మరో శ్వేతపత్రం విడుదల చేశారు. అది నిజమైన శ్వేతపత్రమా లేక పిచ్చి పత్రాల్లో మరొకటి అవుతుందా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బేసిక్గా రెండు అంశాలు మీరు ప్రస్తావించినట్టు ఇటు విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన విషయం, రెండోది శ్వేతపత్రం. నిజానికి శ్వేతపత్రం మొదట అజెండాగా వచ్చి ఉండాలి. ఇప్పుడు అజుదులేసి ఇది చర్చకి రావడానికి ఇట్లాంటి డైవర్షన్స్ యాక్టివిటీ కారణం అవుతున్నాయి. ఇది దురదృష్టకరం. రెండు అంశాలు, ఒకటి ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రధానమైన అంశం ఒకటి అయితే, రెండోది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం అనేది చాలా ప్రమాదకరం, అభ్యంతరకరం కూడా. ఒకటి అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న వారి యొక్క సహచరుడుగా ఉన్నటువంటి భర్త విడిపోయారు అని ఆమె చెప్పారు. విడిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితంతో ఆయనకేం పని? ఫస్ట్ పాయింట్. అంటే ఏం జరిగింది ఇట్లా విషయాలు మనం కూడా చొచ్చుకుపోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. నేనేమి ఆ మహిళకి అవమానం జరిగేలాగా పొరపాటును కూడా మాట్లాడాలని ఒక మహిళ కాదు, ఎవరికైనా రాసిన వాళ్ళకైనా ఎవరికైనా సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారు విడిపోయారు, కలిసి ఉండకూడదు. ఇప్పుడు వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది కూడా వారు మదన్ మోహన్ అనే వ్యక్తి విడిపోయామని చెప్పారు, మాకు ఇష్టం లేదని చెప్పాడు. ఇష్టం లేని తర్వాత ఇంక సంసారం నీకెందుకు? వారి వ్యక్తిగత జీవితం నీకేం పని? విడిపోవాలని నిర్ణయించుకున్నారు, మంచి అభిప్రాయం లేదు, గొడవ అంతా ఎక్కడ ఉంది? ఫైనాన్స్ కూడా ఉంది. ఆయన చెప్పిన దాంట్లో కూడా పిల్లల సెటిల్మెంట్ ఏదో చూడు అంటున్నాడు. అంటే మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఫైనాన్స్ విషయంలో ఏదో అది బ్లాక్ మెయిలింగ్ అన్నావా లేకపోతే ఇంకోట ఈ పద్ధతిలోకి వెళ్ళినట్టున్నాడు ఆయన. అది కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం. మీడియా ముందుకు వచ్చి ఇది మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మొత్తం మిమ్మల్ని వాళ్ళని వీళ్ళతో పాటు విజేసి అందరిని వీధుల్లోకి లాగిన వారు అవుతారు, మొదటి అంశం. కాబట్టి వ్యక్తిగత జీవితంలోకి చొరబడ్డం అనేది ఆయన చేసిన తప్పు. నాకు అర్థం కాదు ఏంటంటే కమిషనర్కి ఏం సంబంధం ఈ విషయం తేల్చడానికి? అసలు ఆయన కమిషనర్కి లెటర్ రాసిన అంటేనే ఒక అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన ఏం తేలుస్తారు, ఆయన ఏమి కన్సెంట్ అతను. కానీ కమిషనర్కి ఒకవేళ ఆమె ఏమైనా కరప్షన్ యాంగిల్ ఉంటే వాళ్ళ హెడ్ ఆఫీస్కి చెప్పొచ్చు, మీ ఆఫీస్ని ఉపయోగించుకొని చేస్తుందని. వ్యక్తిగత విషయాలు కమిషనర్కి ఎందుకు చెప్తాడు? కోర్టులో తేల్చుకోవాలి, లేకపోతే ఇంకొక పద్ధతిలో పోవాలి. ఆయన పోవడం, దాన్ని లీక్ చేయడం, ఇవన్నీ లీక్ కమిషనర్ గారు చేశారు. నేను ఈయన కూడా బయట పెట్టుండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ కమిషనర్కి పంపడమే తప్పు. కాబట్టి ఇట్లాంటి విషయాలకు విజయసాయిరెడ్డి గారు కూడా తన ఆవేదన ప్రెస్ మీట్ పెట్టారు. అంటే నేను మొత్తంగా బోదాల్చుకోవాలి. ఒకటి విజయసాయిరెడ్డి గారు చివరిలో చేసిన హెచ్చరిక ఏదైతే చేసినా దానికి నిలబడి ఉంటే చాలు. పాయింట్ ఏంటంటే దీన్ని ఎక్కడో ఒకసారి కంక్లూడ్ కావాలి. ఇట్లాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి నేను రాసేసాను అని తప్పించుకునే పద్ధతిలో మీడియా వెళ్ళకూడదు. ఒకటి కనీస ధర్మం, ఆ లెటర్ రాసిన తర్వాత ఆయన్నో ఎవరినో అడగాలి, ఇట్లాంటి ఒక లెటర్ వచ్చింది మీ పైన, అవునా కాదా? మళ్ళీ మీ ఇంటర్ప్రిటేషన్ మీరు ఏమైనా చేసుకోండి. వారు ఇచ్చిన సమాధానంతో అనుమానాలు కూడా మీకు రావచ్చు, మళ్ళీ ఇంత అథెంటిక్ గా ఉంటుంది మీకు. కాబట్టి కనీసం ఆమెనైనా ఇప్పుడు ఆయన చెప్పిన లెటర్ని రాసేసినారు, బాగానే ఉంది. శాంతా గారిని విజయసాయిరెడ్డి గారిని అడగాలి కదా, ఏంటి ఇట్లా మీ మీద వచ్చిందని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏమైనా రాసుకోండి. కనీస ధర్మం మీడియాకు ఉండాల్సింది, వాళ్ళు అడగాలి. అంటే ఒకప్పుడు గతంలో పురుషోత్తం రెడ్డి గారు గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగితే అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదైనా పొలిటికల్ పులుకుంటే తప్ప అది రెండో వర్షం లేకుండాను, లేకపోతే ఆ అమ్మాయి పేరు రాయడానికి కూడా మేము ఒప్పుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక మహిళని అవమానించడం, వాళ్ళ హక్కులకి భంగం కలిగించేలాగా వ్యవహరించడం అనేది మీడియా చేసేది కాదు. కానీ ఇవాళ రేపు వాళ్ళకి అనుకూలమైతే ఆ నాయకులు ఏం అరాచకాలు చేసినా మహిళలకు సంబంధించి కప్పిపుచ్చడం, వాళ్ళంత మహిళా రక్షకులు ఇంకోళ్ళు లేరని చెప్పడం, ఎదుటి వాళ్ళ మీద ఏదైనా చిన్న ఆరోపణ ఆధారం వచ్చినా రాకపోయినా కూడా అరాచకంగా మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఏ మీడియా ప్రవర్తించినా తప్పే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రత్యేకించి తెలుగుదేశం మీడియా చేస్తున్న దారుణమైనటువంటి పరిస్థితి ఇది సమాజానికి మంచిదా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా మీడియా అన్నది స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ అంటాం. మామూలుగా మీడియాకి మాత్రం ఆ పదం వాడతాం. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన హోదా కాకపోయినా ఫోర్త్ ఎస్టేట్స్ గా మనం మీడియాను చూస్తాం కాబట్టి ఎవరు కూడా స్వీయ నియంత్రణ అవసరం లేదు, చట్టపరంగా చర్య తీసుకోవచ్చు. కానీ స్వీయ నియంత్రణ పదం ఒక మీడియాకే అంటే వాళ్ళకి ఆ గౌరవం, వాళ్ళకి ఒక ప్రత్యేకత రాజ్యాంగబద్ధంగా టెక్నికల్ గా లేకపోయినా ఆ ఇచ్చింది సమాజం, దాని పాత్ర రీత్యా, వాళ్ళు సమాజంలో పోషించే రోల్ రీత్యా
దాన్ని దుర్వినియోగం ఎవరూ చేసుకోకూడదు. ఆ పాయింట్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మీద రాయొద్దని నేను అన్ను, లేదా ఆమె మీద రాయొద్దన్ను. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండేవాళ్ళు, ఒక రాజకీయ నాయకుడి మీద ఒక రూమర్ వచ్చినప్పుడు మీడియా దాన్ని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. కానీ ఒక న్యాయమైన బాధ్యత ఏంటంటే వాళ్ళని అడుగుండాలి కనీసం, ఇట్లాంటి మీ ఆరోపణ వచ్చింది మీ అంటే అప్పుడు మీరు ఏమైనా ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి, దాన్ని చూడాలి. అయితే విజయసాయి రెడ్డి గారు కూడా ఇక్కడ దానికి ఆపేసి లీగల్ ఫైట్కి వెళ్ళిపోయి ప్రజా సమస్యలకే కన్వర్ట్ అవడం. ఎందుకంటే దీన్ని లాగే కొద్ది ఆనందం. ఏమైంది నువ్వు ఒకటి అంటే ఆయన ఒకటి అంటే దీనే పెట్టుకుంటా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం పైన టాప్ ప్రయారిటీ పోవాల్సింది పోయి మనం కూడా చర్చించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం కూడా మీడియాలో భాగమే కదా, అనివార్యంగా సొసైటీలో జరిగే విషయాలు దూరంగా వెళ్ళలేం. అంటే మీడియా పరిస్థితి కూడా మనం చెప్పక తప్పదండి. ఎందుకంటే ఉదాహరణకి అంబటి రాంబాబు గారి మీద ఒక మీడియా ఆయన పెద్ద ఎత్తున అరాచకంగా ప్రచారం చేశాడు టీవీలో. వెంటనే అంబటి రాంబాబు గారు ఇంకోటి టీవీలో కూర్చుని నీ సంగతి చెప్పంటూ చాలా సెన్సేషనల్ విషయాలు చెప్పేసరికి టక్ నోరు మూసేశారు. అప్పుడు అంటే మీడియా పవిత్రంగా ఉండి చేస్తే అదొక పద్ధతి, వీళ్ళు చేసే అరాచకాలని ఎదుటి వాళ్ళ మీద కూడా రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇష్యూ. ఇక మీరు శ్వేతపత్రం మీద కూడా కొద్దిగా మాట్లాడితే రెండు కలిపి. శ్వేతపత్రానికి సంబంధించి ఒక ప్రహాసనంగా మార్చకూడదు. శ్వేతపత్రం దాదాపు 120 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఈ వైట్ పేపర్ గ్రీన్ పేపర్ అని రిలీజ్ చేసేవాళ్ళు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే షూరిటీ పేపర్ అంటారు. అంటే షూరిటీ అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి, దీనికి మా ప్రభుత్వం చేయబోతున్న గ్యారంటీ అంటారు, అప్పు లాంటిది గ్యారంటీ అంటారు, గ్యారంటీ పత్రం అని. గ్యారంటీ పత్రాన్ని రాజకీయ పత్రంగా మార్చేసినారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కి శ్వేతపత్రానికి తేడా లేకుండా పోతాం, ఇది తేడా ఉండాలి. అంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధాలకు కూడా తేడా లేకుండా పోయిందండి. అంటే నా పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, మీరు ప్రెస్ మీట్ లో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, మీరు విమర్శలు చేయొచ్చు, నేను తప్పట్ను. కానీ వైట్ పేపర్ వేరు, రాజకీయ ప్రకటనలు వేరు. వైట్ పేపర్ అనే పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రజల సలహాలు కోరుకుంటూ మీరు ఏం చేయబోతారో షూరిటీ ఇవ్వాలి. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. దీన్ని ఎన్ని వైట్ పేపర్లను రిలీజ్ చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ నిన్న పెట్టిన వైట్ పేపర్ మాత్రం ఒక రాజకీయ పత్రంగా నేను చూస్తాను. ఎందుకంటున్నానంటే వారు ప్రధానంగా చెప్పిన పాయింట్ ఏంటంటే మా తిరుపతికి సంబంధించి కూడా చెప్పారు. కొన్ని సర్వే నెంబర్లు, 3 నియోజకవర్గాలు తిరుపతి, చంద్రగిరి అండ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లా చేశారు పలానా సర్వే నెంబర్లో అని చెప్పారు. ఇంకా వాళ్ళకి అది ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇచ్చుకోవాలి, నాకు ఒకరితో పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇంక నిర్ధారణ చేసేసారు, మీకు విచారణ ఏం చేస్తారు? పాయింట్ ఏంటంటే మీకు అనుమానం ఉంది అదే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఖచ్చితంగా విచారణ జరపండి. ఇది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అంతా కొమ్మినేని గారు ఆ వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన విషయాలు కావవి, మీరు విచారణ చేయాల్సిన విషయాలు. కాబట్టి విచారణ ఆదేశించండి, గవర్నమెంట్ మంది సిట్ వేయండి, నివేదిక తీసుకోండి, శాఖాపరమైన దర్యాప్తు చేయండి, లేదా ఐఏఎస్ ఆఫీస్తో కమిటీ వేయండి, మొత్తం తీసుకొని శిక్షించండి. అది ఆ యాంగిల్లో పోవాల్సిందని శ్వేతపత్రం. ప్రజలు ఏమైనా వద్దంటారా? మీరు తప్పు చేశారు, ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగాయని మీరు భావించి విచారణ చేస్తే ఏ ప్రజలు వద్దంటారు? వీళ్ళు ప్రజలు ఇచ్చే సలహా. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది పురుషోత్తం రెడ్డి గారు. ఇప్పుడు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆయన ఎవరు భారత్ ఇప్పుడు ఎంపీ అయ్యాడు కదా, ఆయనకి సంబంధించి 40 ఎకరాలు మేము స్వాధీనం చేసుకున్నామని చూపించారు, కోర్టుకు వెళ్ళారు, ఏదో చేశారు, అయినా కూడా గవర్నమెంట్ స్వాధీనమైంది. అట్లాగే పల్లా శ్రీనివాస్ సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్నామని విచారణ చేసి అది చేశారు. అట్లాగే చంద్రబాబు గారి టైంలో సిట్ వేస్తే అయ్యన్న పాత్రుడు గారే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరెవరు కబ్జాలు చేసింది చెప్పారు. ఇట్లా రకరకాలుగా గత ప్రభుత్వం ఏ భూముల్ని స్వాధీనం చేసుకుందో అది వాస్తవమా కాదా, అవి కబ్జానా కాదా అని కూడా దీంట్లో చెప్పాలి కదా. అదే ఇప్పుడు అది శ్వేతపత్రానికి సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తే ఎట్లే ఉంటుంది. ఇప్పుడు కబ్జా అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇల్లీగల్ యాక్టివిటీకి శాఖపరమైన దర్యాప్తే, కుదరదంటే సిట్టు లేకపోతే సిబిఐ, ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. కానీ దాని శ్వేతపత్రంలో ప్రజలు ఏం చెప్తారనేది నా మౌలికమైన ప్రశ్న. ఫస్ట్ టైం అండి ఇట్లాంటి దిక్కుమాలిన శ్వేతపత్రం నేనైతే చూడలేదండి. ఇంత ముందు కూడా చంద్రబాబు గారికి అలవాటే, కానీ ఇంత పిచ్చి పత్రాన్ని నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నా. బహుశా మీరు కూడా అనుకుంటున్నారు. నేను అదే చెప్తాను, నిన్న జరిగిన మాత్రం రాజకీయ పత్రంగానే ఉంది. ఒక పొలిటికల్ గా ప్రశ్న నోటిస్తాం కదా, ఈ పార్టీ తప్పు చేస్తుంది, అది రాజకీయ పత్రం స్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే రేపు మీరు ఏదైతే శ్వేతపత్రం ద్వారా నిజాలు చెప్పాలని మీరు భావిస్తే దానికి విలువ పోతుంది. ఇక్కడ కాకపోతే మీరు లీగల్ యాక్టివిటీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొమ్మినేని గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్లస్ ఒక పార్టీ అధ్యక్షుడు. మీరు తప్పు పట్టాల్సిన రైట్ చేయాల్సిన ఆయన్నే. కాబట్టి నా అడ్వైజ్ అన్న కానీ నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటించినప్పుడల్లా కౌంటర్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రెస్ మీట్ పెట్టాల్సిందే, పెడితేనే దానికి ప్రయారిటీ వస్తుంది. మరి రెండో అంశం ఏంటంటే దానివల్ల ఏం తెలుస్తుంది, నిజాలే కాదు మరి ఆయన ఎందుకు ఎవరు correct ఎవరు ప్రజలు ఆయన ఎందుకు ఇంకా అప్పుడే మనం ఎందుకులే అని అనుకుంటున్నారా? ఆయన ఏం పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని? ఎప్పుడో ఒకసారి తప్ప. నా పాయింట్ ఏంటంటే రియాక్ట్ కావడం కుదరదు. ఎందుకంటే కొమ్మినేని గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవును, చంద్రబాబు గారు చెప్పే విషయాలు కాదు. ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఏదో ఒక సబ్జెక్ట్ అమరావతి అయినప్పుడు నేను మాట్లాడితే ఇంకా బాగా మాట్లాడితే అనిపించింది. ఆయన స్థాయి నాది కాదు, బట్ అనిపించింది. కానీ నేను పెట్టినా దానికి ప్రయారిటీ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పెట్టాలంటే రెండు కారణాలు. ఒకటి డైవర్షన్స్ కావు, రెండోది ఎవరు కరెక్ట్ ప్రజలు నిర్ణయించుకునేస్తారు. ఇప్పుడు వివరించేదాంట్లో అర్థమైపోతుంది కదా, ఇప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉన్నారు ఎవరు చెప్పేదాంట్లో ఉంది. కానీ ఈ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శ్వేతపత్రానికి ఆయన కౌంటర్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పితే లైవ్ డిబేట్ సమాజం నడుస్తుంది. ఆ జాగ్రత్త వైసీపీ చేసుకుంటే ఈ డైవర్షన్స్ పాలిటిక్స్ ఉండవని అనుకుంటున్నాను.